ఇవాల్టి రెసిపీలో భీమవరం స్టైల్ బజ్జీ మిక్చర్ ఎలా చేయాలో మా అక్క చేసి చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు పద్మప్రియ. ఇవాళ మా ఊరి భీమవరం స్టైల్ బజ్జీ మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను. భీమవరంలో మా ఊళ్ళో ఎంత ఫేమసో ఈ బజ్జీ మిక్చర్ కూడా అంత ఫేమస్ అండి. ఈ బజ్జీ మిక్చర్ చేయాలంటే ఫస్ట్ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. శనగపిండి 2 కప్స్, సాల్ట్ రుచికి సరిపడా, కారం 1 స్పూన్, వాము 1/2 స్పూన్, వంట సోడా 1/2 స్పూన్, బియ్యపిండి 2 స్పూన్స్, మిరపకాయలు మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకున్నాం. శనగపిండిలో బియ్యపిండి, ఉప్పు, కారం, వాము, వంట సోడా. పిండి కలుపుకునేలాగా ఆయిల్ వేడి చేసుకున్నాం. ఇప్పుడు బజ్జీలు కట్ చేసి పెట్టుకున్నాం. బజ్జీలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిక్చర్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. 1 కప్పు మరమరాలు, ఎండు బఠానీ ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసుకుని 8 విజిల్స్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. దానిలో కొన్ని నార్మల్ ఉంచుకొని కొన్ని స్మాష్ చేసి పెట్టుకోవాలి. చాట్ మసాలా, ధనియాల పొడి 1 స్పూన్, మసాలా దినుసులు, టొమాటో ప్యూరీ 1/2 కప్, తరిగి పెట్టుకున్న టమాటా 1/2 కప్, మామిడల్లం, గరం మసాలా 1 స్పూన్, వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలో మసాలా దినుసులు వేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది చాలామందికి తెలీదు. ఇది ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన బఠానీలో ఉప్పు, కారం, చాట్ మసాలా యాడ్ చేశాను. ఇది బాయిల్ అయింది కదండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బఠానీ యాడ్ చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. టొమాటో గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని దీనిలో కొన్ని టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. కొన్ని గార్నిష్ ఉంచుకుందాం. కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మామిడల్లం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారాక అన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఒక బౌల్లో మరమరాలు తీసుకుందాం. దీనిలో మనం ఉడకబెట్టుకున్న బఠానీ గ్రేవీ 2 స్పూన్స్ వేద్దాం. 1 స్పూన్ టొమాటో గ్రేవీ యాడ్ చేద్దాం. అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్, టొమాటో ముక్కలు, వేయించి పెట్టుకున్న పల్లీలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. సరే బాగా మిక్స్ చేసుకుందాం. దీనిలో కట్ చేసుకున్న బజ్జీ ముక్కలు కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. భీమవరం బజ్జీ మిక్చర్ రెడీ అయిపోయిందండి. దీన్ని భీమవరం బజ్జీ మిక్చర్ అని ఎందుకంటారంటే భీమవరంలో చేసినట్టు ఆ టేస్ట్ ఎక్కడ రాదండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.